వీడియోలో అయితే మనమైతే గ్రానీ గేమ్ అయితే ఆడబోతున్నాము. నేను మా ఫ్రెండ్ అయితే ఇప్పుడైతే మేమైతే ఏ ఏ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో మనం అయితే ఈజీగా పెట్టేసినాం. బోత్ అయితే పెట్టేద్దాం గైస్. ఇప్పుడు స్టార్ట్ అయితే చేసేద్దాం. డే 1 గైస్. డే 1కి మొన్నటి వీడియో చూడకపోతే చూసేయండి. 300 వ్యూస్ అయితే ఎంతో వచ్చింది, దాటిపోయింది అనమాట ఒక్క వీడియోకి. సో ఇప్పుడు ఇది అరే ఇది ఏంటి, అరే మొత్తం డార్క్ ఉంది అసలు. ముందరికెళ్ళి ఈ గ్రానీ దాన్ని దాన్ని చూసుకుంటా చెక్కెత్తాను ఇంకా. సో గైస్ ఇదైతే చాలా డేంజర్. ఈ గ్రానీ అయితే ఎంత చంపుతుందో తెలుసా మళ్ళీ. ఇది పోయినసారి మేము చాలా మ్యాచెస్ ఆడినాం దీంతోటి. అవును గైస్, మేము చూడకపోతే చెక్అవుట్ అయితే వేసుకోవచ్చు. మన ఛానల్లో ఎన్నో వీడియోలు చేస్తాం. అది 2026వి. అప్పుడు మాకు హాఫ్ డే స్కూల్స్ ఉండే, జోక్ వీడియోలు చాలా తీస్తుండే, గంటకు ఒక వీడియో. ఇప్పుడు గ్రానీ వస్తుందో రాదో. ఈ గ్రానీ రాకపోతే నేనే పైకి తీసుకొని గన్ దొరుకుతుంది. గ్రానీ వచ్చింది. గ్రాండ్ పా కూడా వచ్చారు గాయస్. గ్రాండ్ పా కూడా వచ్చాడు. అయ్యో గ్రాండ్ పా కూడా వచ్చాడు గాయస్. వచ్చాడు రా, చూడు గ్రాండ్ పా కూడా వచ్చాడు. డోర్ లాక్ ఉంటుంది గాయస్, డోర్ లాక్ చేద్దాం అనుకున్నాం మనం. ఇప్పుడైతే ఫస్ట్లోనే గ్రానీ అయితే చంపేసింది. డే 2. సో గైస్ ఇట్లాంటి వీడియోలు చాలా అయితే వస్తుంటాయి. నెక్స్ట్ డే కూడా మేమైతే గేమింగ్, రేపు సండేగా నేను రేపు హెయిర్ కటింగ్ చేయించుకోబోతున్నా. నాకు మేము రేపు ఫ్రీ ఫైర్ రేపు ఆడబోతున్నాం. మీరు ఫ్రీ ఫైర్ గిట్ట ఆడబోతున్నా, మీరు చెక్అవుట్ అయితే వేసుకోవచ్చు. సో నా ఛానల్ అదే ఉంటుంది అనమాట. ఈ గ్రానీ ఇందాక చంపింది కాబట్టి ఇప్పుడు మేము పగకు తీసుకొని ఇక చూస్తున్నాం. ఆ గ్రానీ ఇన్నే ఉంటే ఇంకా పైకే. ఈ గ్రాండ్ పా కూడా చల్లగా పండుకుంటే చాలు. వదిలేండ్రా, ఇక్కడికి వెళ్ళి గ్రానీ రావాలి. అబ్బా పడ్డది, షాట్ పడుతుంది మనకైతే. ఈ తాత సైలెంట్గా ఉంటారా పడి గాయస్. మేమైతే మస్తు సౌండ్ చేస్తున్నాం. సో ఇక్కడ కొంచెం సేపు దాక్కున్నాం గైస్. మేమైతే కొంచెం సేపు ఇక్కడ దాచుకుంటున్నాం. గ్రాండ్ పాగాడు రాకపోతే చాలు. ఈ గుండు నా కొడుకు ఎప్పుడు చంపుతూనే ఉంటాడు అందరినీ. నా కొడుకు ఐ సీ యూ అంటాడు. కొద్దిసేపు దీంట్లో ఫస్ట్ ఈ గ్రానీ దాన్ని అయితే చంపి పడేయాలి. నాకైతే సో గైస్ ఇక్కడైతే మనం అయితే వ్రెంచ్ అయితే దొరికింది. వ్రెంచ్ మనకి ఇక్కడ యూజ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం మనమైతే డోర్ అయితే ఎస్కేప్ అయితే చేద్దాం. గైస్ నాకు గ్రానీ వచ్చినట్టు ఆలోచన పుడుతుంది. అవును గైస్, ఇక్కడ ఒకటి అయితే ఫిక్స్ చేసేయాలి. ఆడ పైన అయితే మొత్తం పోతుంది అనమాట. ఫస్ట్ కిందికి వెళ్ళి బోట్ అయితే చెక్అవుట్ చేసుకుని మేము మారిందా లేదా. యాక్చువల్లీ మేమైతే పాత గేమే ఆడుతున్నాం, కొత్తది ఏం కాదు. నేను మా ఫ్రెండ్ తమిళ అయితే చూసి ఉండొచ్చు. దీనికైతే ప్యాడ్లాక్కి అలానే ఇక్కడ వ్రెంచ్, అలానే ఇక్కడ పెట్రోల్, అలానే హ్యాండిల్ అలానే చాలా అనమాట. ఒక్క డోర్ ఎస్కేప్ చేయలేను, మీకోసమని డోర్ ఎస్కేప్ అయితే చేస్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ మేము డోర్కి వెళ్ళి చాలాసార్లు ట్రై చేసాం కాబట్టి అది దొరకలే. చాలాసార్లు హెలికాప్టర్స్, ఇది మొత్తం ఇట్లా బోట్స్ ఫస్ట్ టైం బోట్కి అయితే దొరికింది. బోట్కి అన్ని మనం అయితే కింద వేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడైతే బోట్కి అయితే కిందనే ఆ దారి డోర్ దారి రాకపోతే ఇక్కడికి వెళ్ళి బోట్కి వెళ్ళి ఎస్కేప్ అయిపోదాం. సో గైస్ ఇక్కడైతే వాడేద్దాం. వాళ్ళు మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ గ్రానీ రాకపోతే చాలు గైస్. నాకైతే ఇదే భయం ఉంది. ఈ మంచం కిందికి వెళ్ళి పైకి వచ్చింది. గ్రానీ వచ్చింది గైస్. గ్రానీ వచ్చింది. మనకి ఎప్పుడు భయం ఉంటుందా అని ఇప్పుడు చూసిందో లేదో గైస్. గ్రానీ వెళ్ళిపోతే తర్వాత గ్రాండ్ పా వస్తాడు. నేను ఎప్పుడు ఒక్కరితోనే ఆడేటోని, ఇప్పుడు ఇద్దరితో ఆడుతున్నా. ఏమైంది గ్రాయ్?